రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు వేడుకలు జరపడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా పుట్టినరోజు వేడుకలు జరగాలని ప్రతి లీడర్ కూడా ఆదేశించడం జరిగింది. అలాగే సిమీ క్రిస్మస్ వేడుకలు కూడా ప్రతి గ్రామంలో కూడా జరగాలని నాయకులకి చెప్పడం జరిగింది. దాని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 5 మండలాలు, 72 సచివాలయాలు, 94 పంచాయతీలు, 108 గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన వేడుకలు క్రిస్మస్, సిమీ క్రిస్మస్ వేడుకలు రెండు కూడా జరగాలని నిర్ణయించి అన్ని ఏర్పాట్లు కూడా చేసి ప్రోగ్రాంలో దాదాపు ఒక 60 ఏళ్ళ నుంచి 70,000 మంది పాల్గొనే విధంగా డిజైన్ చేసి చేయటం జరిగింది. ఇది చేయడానికి కూడా ముఖ్య కారణం మరి 4 సంవత్సరాలు అయిపోయింది, 5వ సంవత్సరం కూడా నిండుతుంది. కాబట్టి మనం నియోజకవర్గంలో అభివృద్ధి మనం అనుకున్నవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారు నేను అడిగిన ఫండ్స్ లేకపోయినా కూడా నా కోసం మరి ఫండ్స్ హెచ్చించి మన పెద్దకోరపాడు నియోజకవర్గానికి హెచ్చించి మరి అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు ఇవ్వటం, దాన్ని ఆల్రెడీ కొంతవరకు వర్క్ జరుగుతుంది. మరి అట్లాగే కృష్ణానది బ్రిడ్జి కూడా టెండర్ పిలవటం జరిగింది. ఇలాంటి పనులు ఎవరో చేయలేని పనులన్నీ కూడా మనం ఇంకా చాలా పనులు చేసాం. హాస్పిటల్స్ కానీ, డెవలప్మెంట్స్, రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఎవరో చేయలేని అన్నీ కూడా మనం చేయటం జరిగింది. ఏదైతే నేను మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం నేను నెరవేర్చి నియోజకవర్గంలో నేను మళ్ళీ ఎలక్షన్కి వస్తానని చెప్పడం జరిగింది. మరి దాన్ని తూచే తప్పకుండా నేను పాటించి ఇవన్నీ కూడా పనులు చేసి రేపు ఎలక్షన్ రావడం జరుగుతుంది. మరి ఇంత పెద్ద ఎత్తున చేయడానికి మరి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధిలో కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా నాకు ప్రతి నాయకులు కూడా ప్రతి కార్యకర్త కూడా నాకు సహకరించి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో నాకు అందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి నాయకుడికి కూడా మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ రూపాన నేను ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేయటానికి కూడా కారణం ఇదే. అభివృద్ధి అనేది మనకి ఫండ్స్ ఇవ్వటం వల్ల మరి అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఆయన పుట్టినరోజు వేడుకలు కూడా ఇంత ఘనంగా చేయడానికి నా వంతు నేను చేయటం జరిగింది. నిన్ననే ఆరోగ్యశ్రీ కార్డులు మరి 5 లక్షల నుంచి 25 లక్షలకి కార్డులు రిలీజ్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రిలీజ్ చేయటం, మరి మన నియోజకవర్గంలో నిన్న ఆ కార్డ్స్ బెల్లంకొండలో ఇవ్వటం స్టార్ట్ చేయడం జరిగింది. ఆటాడుకుందాం ఆంధ్ర, ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఎంతో మంచి ప్రోగ్రామ్స్ కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. సురక్ష ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా 8th క్లాస్ పిల్లలకి ప్రతి సంవత్సరం ఇచ్చేలాగే రేపు కూడా ట్యాబ్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా విద్యలో ఎన్నో పెనుమార్పులు తీసుకొచ్చాడు. ఇంత షార్ట్ టైంలో 4 సంవత్సరాల్లోనే మరి మధ్యలో 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా ఈ షార్ట్ టైంలోనే ఎన్నో మార్పులు, స్కూల్స్ డెవలప్మెంట్స్ కానీ, బైజూస్ యాప్ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, స్కూల్స్ డెవలప్మెంట్లో కానీ, మరి ట్యాబ్స్ ఇవ్వడంలో కానీ ఇవన్నీ కూడా ఒక మార్పు అనేది మన ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలోనే ఏ రాష్ట్రంలో లేని మార్పు మన రాష్ట్రంలో తీసుకురావటం, ఇవన్నీ కూడా ఎంతో డెవలప్మెంట్కి, రాబోయే తరాలకి డెవలప్మెంట్ అనేది ఎంతో జరుగుతుంది. హాస్పిటల్స్, మెడికల్ కాలేజీ, మన జిల్లాకు కూడా ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది పిడుగురాళ్ళ దగ్గర. మరి అట్లాగే మన నియోజకవర్గంలో కూడా ఎన్ని హాస్పిటల్స్ కడుతున్నాం. మరి గతంలో ఎవరో చేయలేని అన్నీ కూడా మనం ఈ పీరియడ్లోనే చేసుకోవడం జరుగుతుంది. రాబోయే మరి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మళ్ళా గవర్నమెంట్ వస్తుంది. ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఈ నియోజకవర్గానికి నేను చేయాల్సిన పనులు, నేను అనుకున్న పనులు ఒకటి, పులిచింతల బ్యాక్ వాటర్ నుంచి ఈ 3 మండలాలకి నీళ్ళు ఇవ్వడానికి నా వంతు నేను త్వరలోనే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్లో మొదటి సంవత్సరంలోనే అది స్టార్ట్ చేసి మరి ఈ 3 మండలాలకి సస్యశ్యామలం చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ముఖ్యమంత్రి వర్యులు కూడా దాన్ని మాట ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా నేను నెరవేర్చి ఈ ప్రాంతాన్ని పూర్తి డెవలప్మెంట్ చేసే బాధ్యత నా వంతు నేను తీసుకొని రాబోయే తరాలకి భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో విద్య కానీ, వైద్యం కానీ, నీళ్లు కానీ ఇవన్నీ కూడా చేయాలని చెప్పి మరి ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా, సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కూడా అడ్వాన్స్గా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు నియోజకవర్గం ద్వారా ఆయనకు అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.